హలో ఫ్రెండ్స్, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా మంది కొబ్బరి అన్నం అంటే కేరళ రెసిపీ అనుకుంటారు. కేరళ రెసిపీ వేరు, ఈ కొబ్బరి అన్నం వేరు. కేరళ రెసిపీలో అయితే కొబ్బరి తురుముని యూజ్ చేస్తారు. ఈ కొబ్బరి అన్నం అయితే కొబ్బరి పాలని యూజ్ చేస్తామన్నమాట. చూసారుగా కొబ్బరి పాలు ఎంత చిక్కగా వచ్చాయో. ముందుగా కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి పాలు వచ్చేస్తాయి. చూసారా, ఇలా ఇదంతా కూడా 2-3 సార్లు చేశాను నేను. అప్పటికి ఇలా అయిపోతుంది అనమాట. ఇంకా అది వేస్ట్. ఇక్కడ మనకైతే కొబ్బరి పాలు రెడీ అయిపోయింది. చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో. ఇలా ఉండాలి పాలు. చిన్నప్పుడు అమ్మ కొబ్బరి అన్నం చేసినప్పుడు ఈ కొబ్బరి పాలతో నేను చాలా రెసిపీలే చేసేసేదాన్ని. ముందుగా అయితే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, క్యాప్సికం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి మనం పొట్టు తీసుకోవాలన్నమాట. ఇలా ఉంటాయి కదా, ఇదంతా పొట్టు తీసేసుకుని రెడీ చేసుకోవాలి. కరివేపాకు ఉండాలి ఈ రెసిపీకి అయితే. పొటాటో, టమాటో, క్యాప్సికం అయితే మీ ఇష్టం. క్యాప్సికం లేకపోయినా పర్వాలేదు. ప్యాన్ లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్నప్పుడు విషయాలు చెప్పాను కదా, అదేంటంటే అమ్మ ఇలా కొబ్బరి అన్నం తయారు చేసినప్పుడు కొబ్బరి పాలు తీస్తూ ఉండేది. అప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి ఇవ్వడం ఇలాంటివన్నీ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు కొబ్బరి పాలు కూడా నేనే ప్రిపేర్ చేయడం, హెల్ప్ చేయడం అలాంటివి చేసేదాన్ని. చూసారా, వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసేసి వేసుకోవాలి, అది కూడా వేయించుకోవాలి. అప్పుడు కొబ్బరి పాలు వచ్చిన తర్వాత నేను ఆ కొబ్బరి పాలు స్మెల్కి అసలు ఎంత బాగా అనిపించేదంటే, పచ్చిగా టేస్ట్ చూసేదాన్ని, చాలా బాగా అనిపించేది. నేను అప్పుడు అనేదాన్ని, దీంతో మనం ఏదైనా రెసిపీస్ చేద్దాం ఇలా అలా అని చెప్పి చెయ్యు అనేసి అని అంటే నేను కొంచెం ఒక గ్లాస్ పక్కకు పెట్టేసి ఆ పాలతో ఏదో ఒకటి చేసుకునేదాన్ని అనమాట. మోస్ట్లీ టీ అయితే కలిపేసేదాన్ని ఆ పాలతో. డికాషన్ చేసేసుకొని దాంట్లో ఈ కొబ్బరి పాలు వేసేసేదాన్ని. కొబ్బరి పాలు టీ అయిపోయేది. చాలా బాగుండేది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్, వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా రవ్వ కేసరి అలాంటివి చేసినప్పుడు ఈ కొబ్బరి పాలు చిన్న గ్లాస్ వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో మనం అలాంటి ప్రయోగాలన్నీ చేసేవాళ్ళం. ఇక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా ఏదైనా మంచి మంచి కర్రీస్ చేసుకున్నప్పుడు ఆ కొబ్బరి పాలు వేసుకున్నాం అంటే చికెన్ కర్రీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం కొబ్బరి వేస్తాం కదా, అలా కాకుండా కొబ్బరి పాలు వేసి కూర వండడం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ములక్కాడ కర్రీలోకి చాలా బాగుంటుంది. మళ్ళీ నేను మోస్ట్లీ చికెన్ కర్రీకి కొబ్బరి పాలు వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయనవసరం లేదు. ఎందుకంటే కొబ్బరి పాలు ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఎక్కువ మసాలాలు అవి వేయకూడదు అనమాట. సో ఇప్పుడైతే పొటాటో, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను చాలా తక్కువగా వేసాను. చెప్పాను కదా, ఫ్లేవర్ అయితే కొబ్బరి ఫ్లేవర్ రావాలి అంటే మనం ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే అంత బెటర్. ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేయనవసరం లేదు. ఇలాగే బాగుంటుంది అన్నమాట. ఒక 2 టమాటోలు అయితే కట్ చేసేసుకుని అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వెజెస్ అన్ని ఫ్రై అవుతుండగా ఈ లోపు మనం రైస్ రెడీ చేసేసుకుందాము. మీరు ఎంత క్వాంటిటీ రైస్ వేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ నార్మల్ రైస్ లాగే అన్నమాట. ఇప్పుడు మనం పులావ్కి ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవాలి. రైస్ అయితే 2 సార్లు కడిగేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత యాడ్ చేయాలనేది మనకి కొబ్బరి పాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఒక గ్లాస్ కి మనం 2 గ్లాసులు వాటర్ గాని పాలు గాని వేస్తామన్నమాట. నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో పెడతాను కాబట్టి 2 గ్లాసులు వేసుకుంటాను. లేదంటే 1.5 గ్లాస్ వేసుకోవాలి గ్లాస్ కి. సేమ్ ఇంకా పులావ్ లాగే అన్నమాట. ఇంకా మనకి కొబ్బరి పాలు ఎన్ని ఉన్నాయో చూసుకుని కొలుచుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఈ బిగ్ గ్లాస్ కి రైస్ వేసాను అనమాట. అందుకని ఈ 3 గ్లాసెస్ వచ్చేసింది కొబ్బరి పాలు. అయితే కంటే ఎక్కువే వచ్చింది. ఎక్కువ వచ్చినా పర్వాలేదు. దానికి తగ్గట్టుగా అన్ని కొబ్బరి పాలు వేసేసుకొని తర్వాత మనకి ఎన్ని గ్లాసులు పడతాయో వాటర్ అంత వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కొబ్బరి పాలు ఉండేలా చూసుకోవాలి.
నాకైతే హాఫ్ పైనే కొబ్బరి పాలు ఉన్నాయన్నమాట. సో నో ప్రాబ్లం, ఆ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు కొంచెం మనం ఇలా మరుగుతుండగా కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది. రైస్ వేసాక మనకి అంత కలవాలి కాబట్టి ఉప్పు కూడా తగినంత వేసుకొని, తర్వాత నేనైతే కొబ్బరి పాలు ఇందాక 1 గ్లాసే వేసాను కదా! ఇప్పుడైతే మిగతావి వేసేసాననమాట. 4 గ్లాసెస్ వచ్చేసినాయి కొబ్బరి పాలు. మిగతా ఇంకా నేను ఎన్ని వేయాలి? 2 గ్లాసెస్ వేయాలి. 2 గ్లాసెస్‌కి వాటర్ వేసేసుకొని, ఇప్పుడు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో ముందుగా ఇదైతే రైస్ వాటర్ కలిపి ఉన్నది వేసేసుకుని, ఆ తర్వాత మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కదా! అది కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు. నార్మల్ కుక్కర్‌లో అయితే 1 ½ వేసుకోవాలి క్వాంటిటీ అని చెప్పాను కదా! అలా వేసుకొని కుక్కర్‌లో రైస్ వేసేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదైతే మరిగిపోయింది కదా! తీసుకుని వెళ్ళి అందులో పోసేద్దాం. అది ఐరన్ కడాయి కదా! కొంచెం బరువుగా ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా పట్టుకొని పోసేసేయాలి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొబ్బరి పాలు, రైస్ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని, తర్వాత మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసేయాలి. ఇదిగో ఇదైతే బాగా కలిసింది. ఇప్పుడే మనం కొంచెం టేస్ట్ కూడా చూసుకున్నట్లయితే నార్మల్‌గా కంటే కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. అలా వేసుకోవాలి. తర్వాత ఇదిగో స్విచ్ ఆన్ చేసేసాను. ఇంకా 15 మినిట్స్‌లో అయితే ఇది రెడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగో గ్రీన్ కలర్‌కి అయితే వచ్చేసింది కదా! ఇలా అయ్యిందనమాట రైస్. ఇంకా లోపలంతా పైన కొంచెం కలుపుకోవాలి మనం. సైడ్‌కి వచ్చేస్తుంది కదా! మసాలా అంతా ఒక చోటుకెళ్ళిపోయి అలా ఉంది కదా! ఒకసారి మొత్తంగా కలిపేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ బావుంటుంది. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి కొబ్బరి రైస్, కొబ్బరి అన్నం. ఇక నేనైతే పన్నీర్ కర్రీ చేసేస్తున్నానన్నమాట. దీంట్లోకి చికెన్ కర్రీ కూడా చాలా బావుంటుంది. ఈరోజు వెజ్జీ డే, సో పన్నీర్ కర్రీ చేస్తున్నాను. నాకు పిల్లలకి అయితే పన్నీర్ కర్రీ చాలా ఇష్టం. సో నేనైతే పన్నీర్ కర్రీ విత్ కోకోనట్ రైస్, కొబ్బరన్నం. ఎంత బాగా వచ్చిందో చూసారా పొడి పొడిలాడుతూ. మనం నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ నార్మల్ రైస్‌కే ఈ కొబ్బరన్నం చాలా బావుంటుంది. చూసారా, ఇప్పుడైతే ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుంది. పన్నీర్‌తో కొబ్బరన్నం కాంబినేషన్ వావ్! యమ్మీ ఉంది. ఇంకా రైతా అయితే కంపల్సరీ ఉండాల్సిందే మాకు. అండ్ ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ కొబ్బరన్నం ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పాలంటే టేస్ట్ చేయాలి కదా! టేస్ట్ చేయాలంటే ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మన వీడియోకి లైక్ వేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్.